దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దావీదు మరి అడవిలో మరి గొర్రెలను కాపరిగా ఉన్నవాడు మరి రాజుగా ఏ విధంగా మారాడు అనంటే, ఆయనకు ఎందుకు అటువంటి గొప్ప స్థితి వచ్చింది అనంటే, ఆయన స్థితి ఎందుకు ఆ విధమైనటువంటి స్థానంలోనికి, గొప్ప స్థానంలోనికి వచ్చినాడు అనంటే, ఆయన ఎందుకు అభిషేకించబడినాడు అనంటే, అన్నదమ్ములందరికంటే మరి కడసారి అయినటువంటి దావీదు గొర్రెల కాపరి అయి ఉండి అడవిలో జీవిస్తూ ఉన్నటువంటి ఆ దావీదుకు అంత ఘనత, ఆ అభిషేకము, అటువంటి మరి స్థాయి నుండి మరి రాజుగా ఎందుకు ఆయన మరి ఆ విధమైన స్థితికి అంటే ఆ విధంగా వచ్చాడు అనంటే, మరి ఆయన ఏం చేశాడనంటే, చిన్ననాటి నుండి ఆయనకు తోచినట్టు ఒక చక్కని మరి గిటార్ లాగా చేసుకొని ఆయన దేవుణ్ణి, గొర్రెలను కాచుకుంటూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన స్తుతి ఎప్పుడు ఆగలేదు. ఆయన కీర్తనలతో దేవుణ్ణి హృదయపూర్వకంగా మరి స్తుతిస్తూనే ఉన్నాడు. అందుకనే ఆయన స్తుతి యాగము ఆయన స్థితిని మార్చివేసింది. దేవునికి స్తోత్రం. ఆయన గొర్రెలు కాపరిగా ఉన్నటువంటి ఆ స్థితి నుండి ఆయనను దేవుడు అభిషేకించి రాజుగా చేయటానికి ముఖ్యమైన కారణము, రహస్యం ఏంటిది అనంటే, మరి ఆయన దేవుణ్ణి ఎల్లవేళలా మరి స్తుతిస్తూ వచ్చినాడు. మరి దేవునికి స్తోత్రం. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు ఆయనను స్తుతిస్తూనే ఉండేవాడంట. దేవునికి స్తోత్రం. ఏ పని చేసినా ఆయన దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండేవాడంట. మరి సమయమనక అసమయమనక దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడంట. మరి నీ సంగతి, నా సంగతి ఏంటి? మనము దేవుణ్ణి ఎల్లవేళలా స్తుతించగలుగుతున్నామా? ఏ పని అన్నా చేసుకుంటూ దేవుణ్ణి మనసులో స్తుతించేటటువంటి స్థితి మనకుంటే, మన స్థితినే, ఆ స్థుతి మన స్థితిని మార్చగలదు. మరి ఉన్నత స్థితికి మన స్థితిని మార్చగల శక్తి ఆ స్థుతిలో ఉందని దావీదు యొక్క మరి పరిస్థితులు అంటే దావీదు యొక్క చరిత్ర మనకి చెప్పగలుగుతుంది. మరి బైబిల్లో ఉన్నటువంటి దావీదు చరిత్ర మనకి చెప్పగలుగుతుంది. దేవునికి స్తోత్రం. అటువంటి స్తుతి యాగము మరి బాలురే కానీ, చంటి పిల్లలే కానీ, వృద్ధులే కానీ, యవనులే కానీ ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతించి మన స్థితిగతులను మార్చుకుందాం. దేవుడు